బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంచన చేరి పల్లా రాజేశ్వరరెడ్డి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొరువి దెయ్యాల్లో పల్లా అతిపెద్ద కొరువి దెయ్యమని కడియం దుయ్యబట్టారు. తనపై విమర్శలు చేసేవారు ఎప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందే పల్లా అని శ్రీహరి ఆరోపించారు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు తాను ఒక సుధపూస లెక్క మాట్లాడుతున్నారు. తాను నిజాయితీపరుడని మాట్లాడుతున్నారు. కేసీఆర్ పంచన చేరి 100 కోట్ల ఆస్తులను కూడగట్టి యూనివర్సిటీలు పెట్టుకొని, ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకొని, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకొని ఆస్తులు కూడగట్టి సుధపూస లెక్క మాట్లాడతారు. కవిత గారు 2-3 సార్లు చెప్పారు, కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు తీరినాయి. బీఆర్ఎస్ నాయకుల పైన, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన, బీఆర్ఎస్ సంబంధించిన భక్తుల పైన తీవ్రమైన పదజాలంతో సాక్ష్యాలతో సహా ఆమె విమర్శలు చేస్తున్నారు. ఆ కొరివి దయ్యాలలో పల్లరాజేశ్వరరెడ్డి కూడా ఒక పెద్ద కొరివి దయ్యం అని ఆమె చెప్పింది. పల్లరాజేశ్వరరెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఊరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసి కవిత దూరమైపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మరణం కొరకు పార్టీని భ్రష్టు పట్టించేటు, చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు.